మనం ప్రీవియస్ క్లాస్లో ఓసీ టెస్ట్ గురించి తెలుసుకున్నాము, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ గురించి. ఈ క్లాస్లో మనం షార్ట్ సర్క్యూట్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. సేమ్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు ఎనీ ట్రాన్స్ఫార్మర్ కి హెచ్వి వైండింగ్ అండ్ ఎల్వి వైండింగ్ అని 2 వైండింగ్స్ ఉంటాయి. సో అండ్ ఈసారి టెస్ట్ పర్ఫామ్ చేయడానికి ఏం చేస్తాము, ఇందాక ఏం చేసాము ప్రీవియస్ టెస్ట్ లో ఒక సైడ్ సప్లై ఇచ్చి రెండో సైడ్ మనం ఓపెన్ చేసాం. సో ఒక సైడ్ సప్లై ఇచ్చి R1 X1 సెకండరీ సైడ్ ఏం చేసాము, R2 నెక్స్ట్ ప్రీవియస్ ఓసీ టెస్ట్ ఏం చేసాము, ఒక సైడ్ ఏదైనా ఎల్వి ఆర్ హెచ్వి సైడ్ ఏ సైడ్ అయినా మనం సప్లై ఒక సైడ్ ఇచ్చి సెకండరీ సైడ్ ఓపెన్ చేస్తాం. బట్ జనరల్లీ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఏ సైడ్ కండక్ట్ చేస్తాం, ఎల్వి సైడ్ కండక్ట్ చేస్తాం ఫర్ కన్వీనియన్స్. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో ఏం చేస్తామంటే ఒక సైడ్ సప్లై ఇస్తాం యాజ్ యూజువల్, సెకండరీ సైడ్ టెర్మినల్స్ ని షార్ట్ చేసేస్తాం, డెడ్ షార్ట్ చేసేస్తాం. చేసేసి ఏం చేస్తామంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ ని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తామంటే ఈ సైడ్ ఎటు సైడ్ నుంచి అయితే సప్లై ఇస్తాం అటు సైడ్ రేటెడ్ కరెంట్ ఫ్లో అయ్యేదాకా 0 నుంచి ఆటో ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ని వేరే చేసుకుంటూ వెళ్తాం. ఎంతవరకు, రేటెడ్ కరెంట్ ఫ్లో అయ్యేదాకా. సో దీని డయాగ్రామ్ ఎట్లా ఉండిద్ది, అప్పుడు దీని డయాగ్రామ్ ఎట్లా ఉండిద్ది చూడండి. R1 X1 నెక్స్ట్ షంట్ బ్రాంచ్ పారామీటర్ RW R0 and XN. R2 X2. ఇది మనకి షార్ట్ అన్నమాట. ఇది ఈక్వివలెంట్ సర్క్యూట్. ఇందులో కరెంట్ ఎంత ఫ్లో చేయాలని చెప్పాను, రేటెడ్ కరెంట్ ఫ్లో చేయడానికి మనము అప్లై చేయాల్సిన వోల్టేజ్ విల్ బి వెరీ లెస్ during short circuit to supply rated current we have to apply a few amount of voltage when
few amount of voltage compared with rated తో కంపేర్ చేస్తే వెరీ లెస్ పర్సెంటేజ్, లెస్ దాన్ 10 to 15% లోపే మనం వోల్టేజ్ అప్లై చేసుకుంటాం అనమాట. వెరీ ఫ్యూ పర్సెంటేజ్ ఆఫ్ వోల్టేజ్ అప్లై చేయగానే రేటెడ్ కరెంట్ ఫ్లో అయింది. దీనివల్ల ఏమైందంటే, దీనివల్ల ఈ షంట్ బ్రాంచ్ లో ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటాయో, ఐరన్ లాస్ కాజింగ్ ఎఫెక్ట్ కానివ్వండి, ఈ రేటెడ్ కరెంట్ లో కంపేర్ చేస్తే I0 వాల్యూ ఇందులో ఫ్లో అయ్యేదంటమ్మా I0 వాల్యూ, ఇందులో ఫ్లో అయ్యేదంట I0 రేటెడ్ కరెంట్ తో ఫ్లో కంపేర్ చేసుకుంటే I0 వెరీ నెగ్లిజిబుల్. కాబట్టి I0 వాల్యూ కూడా I0 వాల్యూ వెరీ నెగ్లిజిబుల్. ఎట్ ద సేమ్ టైం మన ఐరన్ లాస్ ఏదైతే ఉందో అది బిలో రేటెడ్ వోల్టేజ్ దగ్గర ఆర్ 10% లెస్ దాన్ 10% వోల్టేజ్ దగ్గర ఐరన్ లాసెస్ కూడా లెస్ దాన్ 10% వస్తాయి. కాబట్టి ఇవి కూడా నెగ్లిజిబుల్. కాబట్టి మన సర్క్యూట్ ని మనం ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటే, ఈ షంట్ బ్రాంచ్ పారామీటర్స్ ని ట్రీట్ చేసి ఈ విధంగా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ట్రీట్ చేయొచ్చు డ్యూరింగ్ ఓపెన్ సర్క్యూట్ కండిషన్. ఇప్పుడు R1 plus R2 న R2 డాష్ X2 డాష్ R2 డాష్ అండ్ X2 డాష్ ఈ రకంగా మనం ట్రీట్ చేయొచ్చు. సో R1 plus R0 and X1 plus X2 dash, R1 plus R2 dash. ఇది equivalent circuit refer to the side which we are conducting test. ఏ సైడ్ నుంచి అయితే టెస్ట్ కండక్ట్ చేస్తున్నామో ఆ సైడ్ కి రిఫర్డ్ ఈక్వలెంట్ సర్క్యూట్ అనమాట. ఆ సైడ్ కి రిఫర్డ్ అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కనుక కరెంట్ ఫ్లో అయ్యే కరెంట్ I1 అనుకున్నాం, I రేటెడ్. అదేవిధంగా సప్లై వోల్టేజ్ V అనుకుంటే, పవర్ W అనుకుంటే W will be equal to 1 VI cos phi. Second, W is at the same time equal to I square R01. So implies R01 will be equal to W by I square. At the same time V by I equal to Z01. R01 ఉంది, Z01 ఉంది కాబట్టి imply X01 equal to square root of Z01 square minus R01 square. సో దీనివల్ల మనకి ఏమొచ్చినాయి, సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈ కాపర్ లాస్ ఏదైతే ఉందో ఇది రేటెడ్ కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు వైండింగ్స్ యొక్క టోటల్ కాపర్ లాస్ ఏదైతే ఉందో అది కూడా మనకి తెలిసిద్ది అనమాట. టోటల్ కాపర్ లాస్ ఏదైతే ఉందో అది కూడా మనకి తెలిసిద్ది. అంటే ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఏదైతే ఉందో అది కూడా మనకి తెలిసిద్ది. ఇప్పుడు మనం ఇందాక ఓసి టెస్ట్ డిస్కస్ చేసినప్పుడు ప్రీవియస్ గా ఏమని చెప్పాము, ఇట్ ఈస్ జనరల్లీ we prefer to conduct OC test on LV side. Now we generally prefer to conduct short circuit test on HV side. ఎందుకమ్మా అంటే HV side రేటెడ్ కరెంటు తక్కువగా ఉండేది when compared with LV. సో వాటిని మెజర్ చేయటం అనేవి మనకి కంఫర్టబుల్ గా ఉండిద్ది. సో we generally perform short circuit test on HV side. Now let me quickly explain the circuit diagram and calculation. So now I am directly going to the circuit diagram. Okay, the previous laga in steps lo elukona direct equivalent circuit gisukoni velipotanu. So voltage measure cheyadaniki voltmeter, current measure cheyadaniki ammeter, ade vidhanga power measure cheyadaniki
వాట్ మీటర్ ఇక్కడ నార్మల్ వాట్ మీటర్ వాడవచ్చు, ఎందుకంటే పవర్ ఫ్యాక్టర్ కొంచెం హైయర్ గానే ఉండేది కాబట్టి. ఇవి మెజరింగ్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ మిగిలింది ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్. అది ఏ విధంగా ఉంటుంది? R0 HV సైడ్ కండక్ట్ చేస్తామని చెప్పాక అక్కడ HV X0 HV ఈక్వలెంట్ సర్క్యూట్. ఇది మనం కండక్టింగ్ ఫ్రమ్ HV side. Now current supplied is rated. Next voltage V. Power voltage ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? వాట్ మీటర్ నుంచి. కరెంట్ అమ్మీటర్ నుంచి. పవర్ వాట్ మీటర్ నుంచి. పవర్ W. So W equal to VI rated cross phi. At the same time, which is equal to I rated square R0 HV. Implies R0 HV equal to W by I rated square. అదే విధంగా Z0 HV, which is equal to square root of R0 HV square plus X0 HV. R0 HV X0 HV and resistance and reactance refer to HV side ani. Okay, and at the same time I will be equal to V measured by Z0H, implies Z0 HV equal to V by I rated. ఇంకా R0 HV ఉంది, Z0 HV ఉంది. ఈ రెండిటి నుంచి X0 HV equal to square root of Z0 HV square minus R0 HV. సో దీనివల్ల మనకి ఏమేమి వచ్చినాయి? రేటెడ్ ఫుల్ లోడ్ కరెంట్ దగ్గర మనకి కాపర్ లాస్ వచ్చినాయి. రేటెడ్ ఫుల్ లోడ్ కరెంట్ దగ్గర కాపర్ లాస్ వచ్చినాయి. ఓకేనా? అండ్ సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ రిఫర్ టు HV సైడ్ వచ్చినాయి. జస్ట్ లెట్ మీ క్విక్లీ రీకాల్. OC test, preferred side LV. Short circuit test, preferred side HV. We get ఏం లాసెస్ వస్తాయి? లాసెస్ ఐరన్. ఇక్కడ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వస్తాయి. ఇంకా ఏమొచ్చింది? బ్రాంచ్ పారామీటర్స్ షంట్ బ్రాంచ్. ఏమేమి అవి? XM అండ్ నాట్. ఇవి సిరీస్. ఏమేమి? R0 HV అండ్ X0 HV. ఇవి మనకు వస్తాయి. ఇవి మనకు వచ్చినప్పుడు ఇప్పుడు మనకి కంప్లీట్ ఈక్వలెంట్ సర్క్యూట్ వచ్చింది. సో ఒక అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్ నేను తీసుకుంటే R0 HV అండ్ X0 HV. ఇప్పుడు మనకి HV వన్ సైడ్ నుంచి అదర్ సైడ్ కన్వర్షన్ కూడా వచ్చు కదమ్మా. ఆ కన్వర్షన్ వాడి ఈక్వలెంట్ సర్క్యూట్ రిప్రజెంటేషన్ ని దీన్ని RW తో ఇండికేట్ చేసుకోమా, బెటర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. RW HV సైడ్ కన్వర్షన్ చేసుకున్నాం. అట్లాగే విధంగా
ఎక్స్ ఎం హెచ్వి సైడ్కి రిఫర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు హెచ్వి సైడ్ మనం లోడ్ కనెక్ట్ చేస్తాం అనుకో. హెచ్వి సైడ్ లోడ్ కనెక్ట్ చేసినప్పుడు దాని కరెస్పాండింగ్ కి లోడ్కి అప్రాక్సిమేట్గా మనకి ఆర్ వాల్యూ ఎక్స్ వాల్యూ వచ్చినాయి కాబట్టి లాసెస్ ఎంత ఉంటాయి, సో ఐ అనేది లోడ్ అనుకో, ఐ లోడ్కి కరెస్పాండింగ్ గా మనకి లాసెస్ ఎంత ఉంటాయి. సో లాసెస్ ఏమైనా ఉంటాయి, ఐరన్ లాసెస్ ప్లస్ ఐ లోడ్ స్క్వేర్ R0 హెచ్వి. ఐరన్ లాసెస్ ఆల్రెడీ ఓసీ టెస్ట్ నుంచి ఉన్నాయి. ఐఎల్లోని ఎంత కరెంట్ దగ్గర వాడతావు మనకు తెలుసు, R0 హెచ్వి ఆల్రెడీ ఎస్సీ టెస్ట్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి టోటల్ లాసెస్ ఎంతో మనకు తెలిసిపోయింది. సో ఎఫిషియన్సీ ఎంత, రిక్వైర్డ్ అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్. దీని నుంచి మనం బిఫోర్ ఇన్స్టాలింగ్ అవర్ ఎక్విప్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఎఫిషియన్సీ ఎంత ఉండిద్దని ప్రిడిక్ట్ చేయొచ్చు, ఇది ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ వల్ల అడ్వాంటేజ్, ఈ పారామీటర్స్ తెలుసుకున్నాం కాబట్టి ఏమేమి పైన మనం మెన్షన్ చేస్తున్నటువంటి పారామీటర్స్ తెలుసుకున్నాం. ఐరన్ లాస్ తెలుసుకున్నాం, ఫుల్ లోడ్ కాపర్ లాస్ తెలుసుకున్నాం, సిరీస్ పారామీటర్స్ తెలుసుకున్నాం, షంట్ పారామీటర్స్ తెలుసుకున్నాం. కాబట్టి మనం ఎఫిషియన్సీని ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకున్నాం బిఫోర్ ఇన్స్టాలింగ్ ఎఫిషియన్సీ నా రిక్వైర్డ్ లోడ్ దగ్గర ఎంత ఉంది దేని. అదేవిధంగా మనం ఇంకేమేమి తీసుకోవచ్చు, ఆ రిక్వైర్డ్ లోడ్ దగ్గర, ఆ రిక్వైర్డ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర వోల్టేజ్ రెగ్యులేషన్ ఎంత ఉండిద్ది, పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్. అది ఎట్లా తెలుసుకోవచ్చు, ఐ స్క్వేర్ R0 హెచ్వి కాస్ ఫై రిక్వైర్డ్ పవర్ ఫ్యాక్టర్ ప్లస్ ఆర్ మైనస్ ఐ స్క్వేర్ కాదమ్మా, ఐ టైమ్స్ x0 హెచ్వి sin phi by Vn హెచ్వి సైడ్. ఈ రెండు వోల్టేజ్ రెగ్యులేషన్ అండ్ ఎఫిషియన్సీ అయితే ఉన్నాయో మనం యాక్చువల్ ఇన్స్టాల్ చేయకముందే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం విత్ గ్రేట్ యాక్యురసీ. ఇది అడ్వాంటేజ్ ఆఫ్ టెస్ట్ చేసి మనం వాటి పారామీటర్స్ ని మనతో ఉంచడం వల్ల అడ్వాంటేజ్ అమ్మా. ఓకే, if time permits we will discuss some more tests and we will discuss some problems. దీంట్లో ట్రాన్స్ఫార్మర్స్ యొక్క మాక్సిమం కాన్సెప్ట్స్ అయిపోయినాయి.